విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ డెలివర్ చేసింది. అసలు కేసు బ్యాక్గ్రౌండ్లోకి మనం వెళ్తే ఏ గ్రూప్ ఆఫ్ ఉమెన్ యాక్టివిస్ట్స్ అండ్ ఎన్జిఓస్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఎందుకని అంటే ఉమెన్ వర్క్ ప్లేస్లో సెక్షువల్ హరాస్మెంట్కి గురైతే దాన్ని అడ్రస్ చేయడానికి భారతదేశంలో లెజిస్లేటివ్ వ్యాక్యూమ్ అంటే ఎటువంటి చట్టాలు ఆ టైంకి లేవు. అందుకని కోర్టుని యాక్షన్ తీసుకోమని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు విశాఖ గైడ్లైన్స్ అనే వాటిని జారీ చేయడం అనేది జరిగింది. అండ్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దే విల్ హ్యావ్ ఎ ఫోర్స్ ఆఫ్ లా, అంటే పార్లమెంట్ దానికోసం సెపరేట్గా చట్టం చేసేంత వరకు ఈ విశాఖ గైడ్లైన్స్ అని సుప్రీంకోర్టు ఏవైతే ఇష్యూ చేసిందో వాటికి ఫోర్స్ ఆఫ్ లా ఉంటుందని, అంటే అవి చట్టంలాగే పనిచేస్తాయి, దానికి బైండింగ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఇట్స్ ఎ మార్క్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం. తర్వాత దీన్ని బేస్ చేసుకొని 2013లో పార్లమెంటు చట్టం కూడా తీసుకొచ్చింది.